నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వరుణ్. ఏదైతే ఫిర్జాదిగూడలో సాఫ్ట్‌వేర్ తేజస్విని హత్య, ఆత్మహత్య ఏదైతే ఉందో ఈ మర్డర్ కేస్ అనేది చాలా మిస్టరీగా మారింది. అసలేం జరుగుతోంది? తమ తల్లేమో కొంచెం మెంటల్ సఫర్ అవుతున్నట్లు గూడా మనకి కొంచెం క్లారిటీగా అయితే వస్తుంది. అసలు అలా బట్టలు లేకుండా అర్ధరాత్రి సమయంలో ఆ అమ్మాయి గుళ్ళోకి వెళ్ళిన తర్వాత తను ఆత్మహత్య చేసుకొని చెరువులో పడిపోవడం జరిగింది అన్నట్లు గూడా అనుమానిస్తా ఉన్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఇలా ఆడపిల్లలకి ఎందుకు జరుగుతా ఉందనేది మనతో పాటు మాట్లాడటానికి సోషల్ యాక్టివిస్టు జ్యోతక్క ఉన్నారు. సో, జ్యోతక్కని అడిగి తెలుసుకుందాం. అక్క నమస్తే. నమస్తే. ఇప్పుడు ఆ అమ్మాయిని చూస్తుంటే 2 విధాలుగా వస్తా ఉంది. ఒకటేనేమో ఆ అమ్మాయి మానసిక పరిస్థితి బాలేదు అనేది ఒకటొస్తుంది. ఇంకొకటేమో కావాలని వాంటెడ్‌లీ చేశారని కూడా. మన అక్కడ ఎస్ఐ గారు మాట్లాడుతూ ఏమన్నారు అనంటే, ఆ అమ్మాయి ఇట్లా నైటు రూమ్‌లో నుంచి 2కి అట్లా కిందకొచ్చిందంట. బట్టలు లేకోకుండా. బట్టలు కూడా అంతకుముందు కిటికీలోంచి బయటికి ఇసిరేశారు అని కింద ఉన్నవాళ్ళు చెప్పారంట. అక్కడ బ్యాచిలర్స్ రూమ్ ఏదో ఉంటే, ఆ బ్యాచిలర్స్ రూమ్‌లోకెళితే ఆ అమ్మాయి వాళ్ళందరూ భయపడి అంటే అసలు ఊహించరు కదా! ఆడపిల్ల అట్లాగా ఒక చున్నీ లేకుండా ఉంటేనే మనోళ్ళందరూ కాన్షియస్ అవుతారు మన పిల్లలు. అలాంటిది ఇదేంటి ఈ అమ్మాయి బట్టలు లేకుండా అట్లా పరిగెత్తుకొచ్చానని ఉన్న రూమ్‌లో ఉన్నవాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడంట. ఇంకొకేమో అతనేమో ఫోన్ మాట్లాడటం కోసమని నుంచుంటే, ఆ అమ్మాయి బయటికి వెళ్ళడం, పరిగెత్తడం చూసాడంట. చూసి డైరెక్ట్ టెంపుల్‌లోకే ఎళ్లారని అక్కడున్న ఎస్ఐ అక్కడ జరిగింది జరిగినట్టుగా చెప్తున్నారు. జరిగింది చెప్తుంటుంటే మదర్ ఏదేమైనా ఆబ్వియస్లీ మదరు, ఆ అమ్మాయి అక్కడ వచ్చి ఎందుకు మరి 20 రోజులే ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా! మనము 10 డేస్‌కి, 1 మంత్‌కి అట్లాగా తీసుకున్న వాళ్ళు మరి హైలీ పెయిడ్. నన్నడిగితే రోజుకు 3,500 అంటే అదేమి చిన్న విషయం కాదు. అంత పే చేసి ఉండాల్సిన అవసరం ఏంటి? ఆ అమ్మాయి మరి బెంగుళూరులో జాబ్ చేసినప్పుడు రూ. 1,00,000 1,50,000 అమ్మాయికి సాలరీ అనన్నారు. ఇక్కడ అంత అక్కడ ఆపేసుకొని జాబ్ లేకోకుండా ఇక్కడొచ్చి చేయడానికి ఏంటి? అంటే దీంట్లో నాకేమనిపిస్తున్నాయంటే కొన్ని అనుమాన కారణాలైతే ఉన్నాయి. అనుమానించడానికి గూడా కారణం ఉందనిపిస్తుంది. ఏమై ఉండొచ్చు అనేది మీ అనుమానాలక్క? నాకేమనిపిస్తుందనంటే, ఏంటి వాళ్ళ మదర్‌ని కూర్చోపెట్టి, ఆ మదర్ ఏం చేస్తుందంటే, ఒక డ్రామాలాగా ప్లే చేస్తున్నట్టు అనిపించింది నాకు. ఆ అమ్మాయికి మతి స్థిమితం లేదు, అందుకని అట్లా చేస్తది. అప్పుడప్పుడంటే మతి స్థిమితం లేదు అన్నదైతే అట్లా చెప్పేయడం కరెక్ట్ కాదు. అంతకుముందు మరి మతి స్థిమితం లేకపోతే యాజ్ ఏ తల్లిగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిందా? డాక్టరు మరి ఈ అమ్మాయికి ఇప్పుడు ఈ చేస్తూ ఉంటారు గదా! ఈ మందులు వాడుతున్నారా? ఏం మందులు వాడుతున్నారు? ఏం జేస్తున్నారు? ఏంటి అవన్నీ పోలీసుల్లో అయితే తీయాలి. ఇలాగ అంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా? పారిపోవటమే కాదు. తల్లి అనంటే అన్నీ అబ్జర్వ్ చేస్తారు గదా! మళ్ళీ తల్లిదండ్రులకు గూడా పడదు. అందుకనేసే ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గూడా ఉన్నాయి అని కొన్ని కొన్ని కారణాలైతే బయటకొస్తున్నాయి. నాకైతే ఇదైతే క్లారిటీగా అయితే ఏది బయటికి రాలేదనిపించింది. పోలీసులు గూడా అదే చెప్తున్నారు. జరిగింది జరిగినట్టు చెప్తున్నారు గానీ, ఇదే ఫైనల్ అని చెప్పట్లేదు. సో, మామూలుగా ఏంది అంటే తల్లే సొంత తల్లి కాదు. అండ్ ఆమె కూడా కొంచెం ప్రాస్టిట్యూట్ అక్కడ ఏమైనా చేపిస్తా ఉంది కూతురు చేత అనే అనుమానాలు కూడా వస్తుంది. నిజంగా సొంత తల్లి అలా చేయిచ్చిద్దనుకోవచ్చా? సొంత తల్లా, సొంత తల్లి కాదా అన్నది అలా చేయిచుద్దా అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ మానసిక పరిస్థితులు ఇప్పుడు ఒక నాలాంటి మెంటాలిటీ అయితే పిల్లల్ని 4 ఇళ్లల్లో పని చేసైనా పెంచాలి అనుకుంటారు. కొన్ని షోకులకి అలవాటైన లేడీస్ ఉంటారు. ఆళ్ళకేముంటది ఏం పోతది ఏమన్నా అరిగేదా? కరిగేదా? మన పిల్లలు ఇప్పుడు అందరూ చేయట్లేదు. ఇట్లా వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి చేసే వ్యవహారాలే గానీ సొంత తల్లయితేనే ఇలా చేయిస్తది, చేయించకుండా ఉంటది. అద్దె తల్లయితే అలా చేయిస్తది అనేదైతే దీంట్లో గూడా మనం ఫైనల్ ఏది చేయడానికి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు సొసైటీ ఎట్లాగైపోయింది, అన్నీ ఈ షోకులకి, బయట నుంచి ఫుడ్ తెచ్చుకొని అని ఒక సిస్టమ్ ఈజీ లైఫ్‌కి అలవాటు పడిపోయారు. ఎవరికీ కష్టపడి బతకాలి అనే ఆలోచన రావట్లేదు. మరి అలాగనుకున్న ఈ అమ్మాయి పెద్ద ఉద్యోగమే చేసేది. అది మానేసి ఇది చేయడం ఏంటి? మరి ఇది చేయించి ఈమె ఎన్ని లక్షలు సంపాదించుంటారు వాళ్ళు? ఏంటో మరి అదైతే మిస్టరీగానే ఉంది. దాన్ని నేనేమంటాను అంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ఇది అవుతా ఉందది. అది డెఫినెట్‌గా ఆ అమ్మాయికున్న కారణాలేంటి? ప్రాబ్లమ్ ఏంటి? ఎందుకు జరుగుతుంది? వేరే పిల్లలు ఇట్లాగా కాకోకుండా గూడా మనము పోలీసులు దాన్ని కరెక్ట్ ఇదిగా తీసుకొస్తే, దాన్ని మనం నెక్స్టు పిల్లలకున్న మానసిక ప్రాబ్లమ్స్‌కి గూడా మనం ఒక సొల్యూషన్ ఇవ్వచ్చని నేననుకుంటున్నాను.
సో మచ్ అక్క. అది చూసారు కదా! ఖచ్చితంగా మనతో పాటు జ్యోతక్క చెప్తున్నారు. సో పిల్లలకి ఏంటి ప్రాబ్లమ్ అనేది తెలుసుకుంటే అంటే కొన్ని ఏదైతే అలవాట్లున్నాయో వాటిని మానుకోవాలి. సో సమాజంలో ఎలా బ్రతకాలో తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించాలి. సో ఈ విధంగా తల్లిదండ్రులు కూడా కొంచెం పర్ఫెక్ట్‌గా ఉన్నప్పుడు ఇదంతా కూడా జరుగుతా ఉంటుంది. సో అదే విధంగా వచ్చేసరికి పోలీసులు పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసి దీంట్లో ఏముందనేది తెలిసే అవకాశం ఉందంటూ మనతో పాటు జ్యోతక్క చెప్తున్నారు. కెమెరామెన్ సన్నీతో ఆంధ్రప్రభ నుంచి వరుణ్, హైదరాబాద్.